హలో గైస్, మీ అందరికీ సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. రీసెంట్ గా వచ్చిన వినమ్ 3 ట్రైలర్ ని మీలో చాలా మంది చూసే ఉంటారు. అండ్ ఈ ట్రైలర్ ని చూసాక చాలా మందికి చాలానే డౌట్స్ అయితే వస్తాయి. చాలా థియరీలు కూడా స్పెక్యులేషన్ లో అయితే ఉన్నాయి. అలానే చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే మనం ఈ రోజు వినమ్ 3 ట్రైలర్ గురించి మాట్లాడుకోవడం లేదు, కానీ ఈ వినమ్ 3 ద్వారా సోనీ వర్స్ లో ఏం జరగబోతుంది అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. అలానే అసలు సోనీ వర్స్ ఫ్యూచర్ ని ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఆండ్రూ స్పైడర్ మ్యాన్ వినమ్ 3 లో ఉంటాడా లేదా, నిజంగా సోనీ వాళ్ళు సోనీ వర్స్ కి కొత్త స్పైడర్ మ్యాన్ ని తీసుకువస్తున్నారా, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం వినమ్ 3 ట్రైలర్ లోని వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ థియరీ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే 10-year-old పీటర్ పార్కర్ థియరీ. అయితే గైస్, ట్రైలర్ రాకముందే ఈ సినిమాకి సంబంధించి ఒక ప్లాట్ అయితే లీక్ అయింది. అండ్ అదేంటో సింపుల్ గా చెప్తాను వినండి. అయితే వినమ్ మల్టీవర్సెస్ లో ట్రావెల్ చేసి వస్తాడు కాబట్టి చాలా యూనివర్సెస్ లో స్పైడర్ మ్యాన్ చేతిలోనే వినమ్ చనిపోతాడు అని చెప్పి తెలుసుకుంటాడు. అండ్ తన యూనివర్స్ లో కూడా అలాగే జరుగుతుందేమో అని చెప్పి భయపడి ముందే పీటర్ పార్కర్ ని చంపేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, తన యూనివర్స్ లో ఉన్న పీటర్ పార్కర్ వయసు వచ్చేసి కేవలం 10 years మాత్రమే. ఇంకా తనని స్పైడర్ మ్యాన్ కింద మార్చి చంపాలి అని చెప్పి వినమ్ ఆ పిల్లవాడిని మామూలు స్పైడర్స్ తో కుట్టిస్తాడు. కానీ దాని కారణంగా ఆ పిల్లవాడికి ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది. సో ఫైనల్ గా ఇదంతా జరిగిన తర్వాత ఎడీ బ్రాక్ ఒక ఫాదర్ లాగా పిల్లవాడిని హాస్పిటల్ కి తీసుకెళ్తాడంట. అయితే ట్రైలర్ లో చూసిన దాని ప్రకారం ఈ ప్లాట్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. బట్ ఫస్ట్ ట్రైలర్ అనేది ఎప్పుడు మూవీలో కేవలం 20% మాత్రమే చూపిస్తారు. అయితే మనకి ఈ ప్లాట్ గురించి పెద్దగా క్లారిటీ లేదు కాబట్టి కొంచెం సేపు దీన్ని పక్కనైతే పెట్టేద్దాం. కానీ ట్రైలర్ లో చూపించిన పిల్లవాడు మాత్రం ఖచ్చితంగా పీటర్ పార్కర్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎడీ వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో కర్ట్ కార్నర్స్ క్యారెక్టర్ ని ప్లే చేసిన ఈ యాక్టర్ అయితే ఉంటాడు. అండ్ మనకు తెలిసిందే కదా, కర్ట్ కార్నర్స్ పీటర్ ఫాదర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. సో మేబీ ఇక్కడ ఈ యూనివర్స్ లో స్టోరీ డిఫరెంట్ గా నడుస్తూ ఉండొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మేబీ కర్ట్ కార్నర్స్ చేతిని కోల్పోకుండా ఉండి ఉండొచ్చు. సో గైస్, మనం ఈ పీటర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం ఆండ్రూ స్పైడర్ మ్యాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఆండ్రూ గార్ఫీల్డ్ వినమ్ 3 మూవీలో స్పైడర్ మ్యాన్ గా రాబోతున్నాడు అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. అండ్ చాలా మంది దీన్ని నమ్మారు కూడా. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రోజు టామ్ హార్డీ ఫాబ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా సోనీవర్స్ లో మా సొంత స్పైడర్ మ్యాన్ మా దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఫాబ్స్ కంపెనీ వాళ్ళు కొద్దిసేపటికి వాళ్ళు రాసిన ఆర్టికల్లో ఆ పాయింట్ అయితే రిమూవ్ చేసేశారు. సో ఇప్పుడు మళ్ళీ అందరూ ఆ మూవీలో ఏదో ఒక స్పైడర్ మ్యాన్ కనిపిస్తాడు అని చెప్పి అనుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎలా చూసుకున్నా సరే ఈ మూవీలో మనకి ఒక స్పైడర్ మ్యాన్ కనిపిస్తాడు అని క్లారిటీ అయితే ఉంది. బట్ అది ఆండ్రూనా లేకపోతే ఇంకా కొత్తగా ఎవరైనా వస్తారా అనేది తెలియదు. కానీ సరిగ్గా ఆలోచిస్తే ఆండ్రూ తప్ప మిగిలిన ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ కూడా సోనీ వర్స్ కి సెట్ అవ్వరు. ఎందుకంటే ఒకరేమో ఆల్రెడీ ఎంసీయూలో ఉన్నారు, మరొక స్పైడర్ మ్యాన్ కి ఏమో ఏజ్ అయిపోయింది. అంటే మరీ అంత ఏజ్ ఏం కాలేదనుకోండి, బట్ సోనీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది కాబట్టి మాక్సిమం ఆ ఆప్షన్ తీసుకోదు. సో ఇంకా సోనీకి ఉన్న లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆండ్రూ గార్ఫీల్డ్. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఇంకా ఆండ్రూ కూడా కాదు అనుకుంటే సోనీ ఇంకా న్యూ అండ్ ఫ్రెష్ గా అయితే స్టార్ట్ చేయాలి. అంటే కొత్త స్పైడర్ మ్యాన్ ని తీసుకురావాలన్నమాట. అండ్ ఒకవేళ సోనీ ఇలాగే చెయ్యాలి అనుకుంటే ఈ ట్రైలర్ లో ఉన్న ఈ చిన్న పిల్లవాడు పీటర్ పార్కరే. ఆల్రెడీ వినమ్ ట్రైలర్ రాక ముందు నుంచే సోనీ వర్స్ వాళ్ళు కొత్త స్పైడర్ మ్యాన్ మూవీ కోసం సెటప్ చేస్తున్నారు అని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయి. అండ్ అదే ఒకవేళ నిజమయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ పిల్లవాడు పీటర్ పార్కర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ అదే విధంగా సోనీ కూడా స్పైడర్ మ్యాన్ నే ఈ మూవీ నుంచే సెటప్ చేస్తూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఈ మూవీ ఎండింగ్ లోనే తను స్పైడర్ మ్యాన్ గా మారడం చూపించొచ్చేమో. మామూలుగా అయితే పీటర్ టీనేజ్ లో ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్ కింద మారతాడు. బట్ ఇక్కడ ఉన్నది సోనీ కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. అడగడానికి మనం ఎవరం, మార్వెల్ వాళ్ళు ఎవరు, అంతా సోనీ దయ. ఒక స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి స్పైడర్ మ్యాన్ లేకుండా ట్రయాలజీనే తీసేశారు. అలాంటి వాళ్ళకి ఇదంతా ఒక లెక్క చెప్పండి. సో నేనైతే ప్రస్తుతానికి ఏది కూడా క్లారిటీగా చెప్పలేను. సో మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత చూడాల్సిందే. అండ్ ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ విషయం కూడా పక్కన పెడితే సోనీ వర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మందికి ఈ సోనీ వర్స్ మీద భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. చాలా మంది సోనీ వర్స్ ని నమ్మడం కూడా మానేశారు. వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే ఇప్పటి వరకు వాళ్ళ సినిమాటిక్ యూనివర్స్ లో స్పైడర్ మ్యాన్ ని ఇంట్రడ్యూస్ చేయకపోవడం. మరి క్రావిన్ ది హంటర్ మూవీలో స్పైడర్ మ్యాన్ ఉంటాడు అని చెప్పి సోనీ వాళ్ళు అయితే టీస్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ సోనీ వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది జనాలకి క్లారిటీ ఇస్తే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. నాకైతే ఇప్పుడు రాబోయే వినమ్ 3 ద్వారానే సోనీ వాళ్ళు వాళ్ళ సినిమాటిక్ యూనివర్స్ ని రెనోవేట్ చేస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది. మరి ఇప్పుడు వస్తున్న సోనీ వర్స్ మూవీస్ అన్ని కూడా స్పైడర్ మ్యాన్ మూవీ కోసం గ్రౌండెడ్ స్టెప్ కింద ఉంటాయి అని చెప్పి అంటున్నారు. మరి అసలు మూవీస్ ను ఎలా లింక్ చేస్తారో అనేది మాత్రం అర్థం కావడం లేదు. మేడమ్ వెబ్ గానీ, క్రావిన్ ది హంటర్ గానీ ఇవన్నీ కూడా ఎలా లింక్ చేస్తారో అనే దాని మీద నాకు అస్సలు ఐడియా లేదు. అయితే సోనీ వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక మల్టీవర్సల్ స్టోరీని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలా జరిగితే అప్పుడు అన్ని లింక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటు ఆండ్రూ అండ్ టోబిల్ ని కూడా వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే సోనీ ఇప్పటి వరకు స్పైడర్ మ్యాన్ మూవీస్ విషయంలో ఎటువంటి తప్పు అయితే చేయలేదు.
లేదు. ఇప్పటి వరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎంతమంది స్పైడర్ మ్యాన్ ని ఇష్టపడుతున్నారు అంటే దానికి సోనీ కూడా ఒకంత కారణం అని చెప్పాలి. ఇప్పుడేదో తప్పుగా చేస్తుందని సోనీని మనం ట్రోల్ చేస్తున్నాం, కానీ ఒకప్పుడు స్పైడర్ మ్యాన్ ని లైవ్ యాక్షన్ లో చూపించింది వాళ్ళే. అండ్ నాకైతే సోనీ మీద ఇంకా నమ్మకమేమీ పోలేదు. స్పైడర్ మ్యాన్ పేరు వింటే చాలు సోనీ వాళ్ళు తమ క్రియేటివిటీ మొత్తాన్ని కూడా బయటపెడతారు. అండ్ ఇంకా ఈ సోనీ వర్స్ లో స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన మూవీస్ చాలా వస్తాయి అని అంటున్నారు, కానీ అఫీషియల్ గా అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు. సో గైస్, నేనైతే సోనీ వర్స్ గురించి నాకు తెలిసింది మొత్తం చెప్పేశాను. అండ్ ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే మీకు మార్వెల్ కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ అది ఒకవేళ ఇంపార్టెంట్ అయితే దాని మీద వీడియో కూడా చేస్తాను. సో గైస్, దీంతో అయితే వీడియో ఎండ్ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.